ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏసీటీ ప్రేక్షకుల కోసం అందిస్తున్న పొలిటికల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సరిగ్గా 11 రోజుల్లో ఎన్నికలు జరగబోతుంటే 9 రోజులకు ప్రచారం ముగియబోతుంది. పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాల్లో ఉధృతిని పెంచారు. ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు కూడా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ ప్రత్యర్థిపై విమర్శలు దాడి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోన రఘుపతి తనదైన శైలిలో పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారంతో ముందుకెళ్తున్నారు. వీరిరువురు ఇలా ఉంటే సరికొత్త రాజకీయానికి సరైన చిరునామా అంటూ జనసేన అభ్యర్థి లక్ష్మీ నరసింహ తనకు మద్దతివ్వమని ఓటర్లను కోరుతున్నారు. నీతివంతమైన రాజకీయాలు చేయడానికే రాజకీయాలకు వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి నడుస్తానని బాపట్ల నియోజకవర్గ జనసేన అభ్యర్థి ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ అన్నారు. తన ప్రచారంలో భాగంగా ఆయన ఓటర్ల సమస్యలు వింటూ ఒకసారి జనసేనకు మద్దతివ్వమని కోరుతున్నారు. బాపట్ల పట్టణంలో జరిగిన జనసేన ప్రచార ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం. బాపట్ల జనసేన అభ్యర్థిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచోబెట్టి పంపించేటట్టు ఒక 2 మాటలు అడిగారు. ఒక 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేద్దాం, నాతో కలిసి నడుస్తావా అని. ఆ మాటకి నేను ఆనందంతో పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవటానికి, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేయడానికి, నీతివంతమైన రాజకీయాలు చేయడానికి మన బాపట్ల నియోజకవర్గంలో వనరులకు కొదవలేదు, విద్యా మేధస్సుకు కొదవలేదు. కానీ నీతిగల నిజాయితీగా పట్టుదలతో పనిచేసే రాజకీయ నాయకులు కనుక మనకు దొరికినట్లయితే మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ప్రగతి పథంలో పడిపించుకోవచ్చు. అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను కనుక ఒక 5 సంవత్సరాలు ముందు వచ్చినట్లయితే బాపట్ల అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చిండేది అని. నేను కనుక ఒక 5 సంవత్సరాలు ముందు పుట్టినట్లయితే ఇప్పుడున్న ఈ దోమలు బెడద లేకుండా ఉండేది అని. నేను కనుక ఇంకొంచెం ముందు కనుక రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం ముందు పార్టీ పెట్టి మాలాంటి యువకులను ముందుకు నెట్టినట్లయితే ఈ రోజున ఈ బాపట్ల నుంచి కనీసం మొన్న 2018లో జరిగిన సివిల్స్లో ఒక 4-5 ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ఉండేవారని బలంగా చెబుతున్నాను. పిల్లల చదువు కోసం
బాపట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఆరోగ్య సమస్యల మీద, మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం, మనకున్న వనరుల్ని రాజకీయంగా మన దగ్గర నుంచి దూరంగా లాక్కెళ్ళిపోతున్న అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి, ఎందుకంటే అంత ఉన్న స్థలం కానీ, ఆ కాలేజీ కానీ, ఆ కాలేజీ చరిత్ర కానీ, ఇవన్నీ ఒక రాజకీయమైన సంకల్పం లేకపోవడం మూలంగా ఈ రోజున తీసుకెళ్లి అపార్ట్మెంట్లో పెట్టారు అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇది మారాలి. నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన యువకులు మాలాంటి వారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ముందు పెట్టడం, మాకు మిత్రపక్షాలు, క్రమశిక్షణకి మారుపేరైన మిత్రపక్షాలు పార్టీలు, ఇంకా బడుగు బలహీన వర్గాలకి ఆశాకిరణంలాగా వచ్చిన బీఎస్పీ మాయావతి గారి పార్టీలు, ఇటువంటి 4 నిజాయితీ కలిగిన పార్టీలు రాజకీయాల్లోకి వచ్చినాయండి కలిసి. ఇది నిజంగా ఒక తరుణం. ఇప్పుడు వేయవలసిన ఓటు పార్టీ చూసో కులం చూసో కాదు, నిజాయితీ గల నాయకులను చూసి, రాష్ట్ర భవిష్యత్తును చూసి ఓటు వేయవలసిందిగా నియోజకవర్గ ప్రజలకు సవినయంగా మనం జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. బాపట్ల నియోజకవర్గంలో అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ ఇంటి బిడ్డలాగా నన్ను భావించి ఆశీర్వదించి పంపిస్తున్న ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి తల్లికి నేను హృదయపూర్వకంగా రుణపడి ఉంటానని చెప్పేసి, ఈ 25 సంవత్సరాల చేయబోయే 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఈ బాపట్ల నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి నేను సాయశక్తుల మనస వాచ కర్మన ప్రయత్నిస్తానని చెప్పేసి అందరికీ ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నాను. చాలామంది నీతికి, నిజాయితీకి మంచి రోజులు వస్తాయి, నీలాంటి వాడు గెలవాలి బిడ్డ అని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పోలింగ్ బూతుల రోజున ఈవీఎంలో గాజు గ్లాసు మీద గుద్ది ఆనందంగా పగిలిపోయేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను. బాపట్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఖచ్చితంగా నాకు దృఢ సంకల్పంగా, దృఢ నిశ్చయంతో ఉన్నాను. నేను ఈవీఎంలో మాకు 10వ నెంబర్ వచ్చింది. 10వ నెంబర్ గుర్తు, 10వ నెంబర్ ఈవీఎం మిషన్లో 10వ నెంబర్ పైన గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించ ప్రార్థిస్తున్నాను. జై జై. మన అందరి బలం, అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత, తనువున కణకణం జనసేవకు పణం, సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలిరా రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన 5 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోన రఘుపతి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ విమర్శించారు. ప్రచారంలో తనదైన శైలిలో ముందుకెళ్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. తన ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అన్నం సతీష్ నియోజకవర్గంలోని యాజలి, బుద్దాం తదితర గ్రామాల్లో పర్యటించి పార్టీని గెలిపించమని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో పార్టీ ముఖ్య నేతలైన వేగేశ నరేంద్ర వర్మ, గాదే మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది.
ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కృషికి కానీ ఈరోజు పెద్ద సంఖ్యలో రాష్ట్రం మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. దానికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల పట్ల, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల పట్ల ఆయా గ్రామాల్లో వ్యక్తిగత అవసరాలు కానీ ఆ గ్రామాలకు సంబంధించిన అవసరాలు తీర్చేటువంటి విషయంలో ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు, మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మన నియోజకవర్గానికి, బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి మరి 12 రోజులుగా ఈ యొక్క ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం. ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ గ్రామంలో అప్పటి వరకు పనిచేసినటువంటి నాయకులు, ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ మరే ఇతర పార్టీకి కానీ పనిచేసిన నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆలోచనల పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. దానికి కారణం ఒకటే, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కింద మనం పనిచేస్తే మనకు, మన వర్గాలకి, మన గ్రామాలకి ప్రయోజనాలు జరుగుతుందనే ఒక నమ్మకం మాత్రమే తప్ప మరొకటి కాదు. కేవలం ఒక నమ్మకంతో మాత్రమే ఈవేళ ఇంతమంది అభిమానాన్ని మేము చూరగొంటా ఉన్నాం. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఎవరికి ఏ కష్టం ఉన్నా, ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఇది నా సమస్య, నా బాధ, నా ఇబ్బంది అన్నట్లుగా మనం ప్రతి ఒక్కరూ తీసుకున్నాం. కాబట్టి ఈ రోజున గ్రామాల్లో అనేక సమస్యలు మేము 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయగలిగాం. రాబోయే సంవత్సరాల్లో, రాబోయే కాలంలో మేము మీకు అండగా ఉంటాం. రాబోయే 5 సంవత్సరాలు మీ కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు అన్నింటిలో మీకు మేము తోడుగా ఉంటాం. ఏ సమస్య ఉన్నా మాది బాధ్యతని మేము మా భుజస్కంధాల మీద ఎత్తుకున్నాం. కాబట్టి ప్రజలు ఈ రోజున మా మీద నమ్మకం పెట్టుకున్నారు. మా పైన ఒక నమ్మకం ఉంది. మా దగ్గరికి ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా దానికి జవాబు చెప్తారు, ఖచ్చితంగా దాన్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తారు. వీళ్ళ వల్ల మనకి ఒక గౌరవం ఉంటుంది, ఒక పరిష్కారం దొరుకుతుందనే ఒక నమ్మకాన్ని ఈ రోజున మేము సంపాదించగలిగాం. కాబట్టి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని అధికారం మరలా తిరిగిస్తే, అధికారం లేనప్పుడు 5 సంవత్సరాల్లో పోటీ చేసిన ఓడిపోయినటువంటి అభ్యర్థిగా కూడా నేను చేయగలిగిన మేర, నా దృష్టికి వచ్చిన మేర ఏ మాదిరిగా నేనైతే కష్టపడాలో, ఏ మాదిరిగా చొరవ చూపాలో, ఏ మాదిరిగా పరిష్కరించాలో నేను చేయగలిగాను. ఈ రోజున మరలా నాకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈ రోజున ఉన్నటువంటి బాధ్యతల కంటే మించి బాధ్యత తీసుకోవడానికి, మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని రకాలుగా నేను సిద్ధంగా ఉన్నా. తెలుగుదేశం పార్టీని గెలిపించండి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ మీకు అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. ప్రస్తుత శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనా రఘుపతి తన ప్రచారంలో మరింత దూకుడును పెంచారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే నియోజకవర్గాన్ని మొత్తం పర్యటించడంలో మిగిలిన అభ్యర్థుల కన్నా ఒకంత ముందంజలోనే ఉన్నారని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రజల సుఖశాంతులతో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అంటున్నారు. Song mixed by DJ Praveen. Tarunaka Sounds. E-song mixed by DJ Praveen. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో రాష్ట్రంలో మరల రాజన్న రాజ్యాన్ని మనం చూడవచ్చని ఓటర్లకు తెలియజేస్తున్నారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, జగనన్నను సీఎంగా చేయండి అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తన ప్రచారంలో భాగంగా కోన రఘుపతి నియోజకవర్గంలోని పిట్లవానిపాలెం, రెడ్లపాలెం, అల్లూరు తదితర గ్రామాల్లో పర్యటించారు. ఎన్నికలో మనం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసుకోవడం ద్వారా మనం ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకునే రోజు వచ్చింది. తాను ముఖ్యమంత్రిగా చేసుకున్నాం అన్న ఇచ్చేటువంటి భరోసాని అందరికీ తెలియజేద్దాం. అందరినీ కూడా నవరత్నాలు అందించేటువంటి కార్యక్రమం చేద్దాం. అందరికీ దాని ద్వారా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి చేద్దాం. నవరత్నాలతో పాటు బాపట్టిలో చేసుకున్నాం. మనం అందరం కలిసి అభివృద్ధి పదంలో ముందుకు పోదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు, మనందరి గుర్తు ఫ్యాన్. ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్యం. నీ చేవ చూపే సమయం ఇదిరా, జగనన్నకు తోడై ముందుకు పదరా, అభివృద్ధికి బాటలు వేద్దాం. ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్యం. నీ చేవ చూపే సమయం ఇదిరా, జగనన్నకు తోడై ముందుకు పదరా, అభివృద్ధికి బాటలు వేద్దాం, అభివృద్ధికి బాటలు వేద్దాం. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. సార్, రైతు భరోసా కిందిస్తున్నాము. మహిళల కష్టాలు తీర్చే రుణం, రైతన్నకిచ్చే ఆర్థిక సాయం, మద్యం నిషేధం, ప్రాజెక్టుల నిర్మాణం, ఆరోగ్యశ్రీతో రోగాలు మాయం. మహిళల కష్టాలు తీర్చే రుణం, రైతన్నకిచ్చే ఆర్థిక సాయం, మద్యం నిషేధం, ప్రాజెక్టుల నిర్మాణం, ఆరోగ్యశ్రీతో రోగాలు మాయం. విద్యార్థికి రీఎంబర్స్మెంట్, పేదన్నకు గృహ నిర్మాణం, వృద్ధులకు పింఛన్ పథకం, వృద్ధులకు పింఛన్ పథకం. ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్యం. డ్వాక్రాక చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. వడ్డీ లేకుండా డ్వాక్రా రుణం, తెలుగింటి చెల్లెళ్లకు జగనన్న వరం, సన్నకారు రైతులకు కొండంత సాయం, పెన్షన్ల పెంపుతో అందించే ధైర్యం. వడ్డీ లేకుండా డ్వాక్రా రుణం, తెలుగింటి చెల్లెళ్లకు జగనన్న వరం, సన్నకారు రైతులకు కొండంత సాయం, పెన్షన్ల పెంపుతో అందించే ధైర్యం. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ, ప్రాణాలను నిలబెట్టే సంజీవని, సంక్షేమమే తన ఆశయం, సంక్షేమమే తన ఆశయం. ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్యం. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000 కాబోతుంది అని చెప్పి ప్రతి 50 మంది తాతకు చెప్పండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడులు తల్లులు బడుగు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున, ఇద్దరికి 1000 రూపాయలు. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 1500. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి.
ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకై ఇస్తామని చెప్పండి. 5 ఏళ్లలో గృహ నిర్మాణం, అమ్మ ఒడి పథకంతో అందరికీ న్యాయం, అర్హతున్న విద్యార్థికి అందించే సాయం. 5 ఏళ్లలో గృహ నిర్మాణం, అమ్మ ఒడి పథకంతో అందరికీ న్యాయం, అర్హతున్న విద్యార్థికి అందించే సాయం. సాగునీటికై ప్రాజెక్టులు, త్రాగునీటి కష్టాలకు ఆనకట్టలు. ప్రజాహితం తన సంకల్పం, ప్రజాహితం తన సంకల్పం. ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్యం. రాజన్న రాజ్యం అందించడం కోసం జగనన్న వదిలిన బాణాన్ని నేనంటూ బాపట్ల నియోజకవర్గ ప్రజలను ఉత్తేజపరిచారు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యనేత వైఎస్ షర్మిల. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన రోడ్ షో నందు ప్రసంగించిన వైఎస్ షర్మిల తెలుగుదేశం ప్రభుత్వంపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. పేదోళ్ళ కన్నీళ్లు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా. లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్నా. మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా, మా మాటే విన్నావు ఓ కొడుకులాగా. మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్నా, జగనన్నా. నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న, జగనన్నా, జగనన్నా. మమ్ము చల్లంగా చూడు మాయన్న. దారిలో నడిచినావన్నా, పల్లె తీరునే చూసినావన్నా. నిరుపేద గుండె చప్పుడు అయినావులే, మాగోడు చూసి గొంతు ఎత్తావులే. నిలువ నీడైనా లేని మా బతుకులే, మార్చేయగా పిడికి లెక్కావులే. మాకై యుద్ధం చేసే ఒంటరి సైన్యం నీవే, నీవే జగనన్నా, జగనన్నా. నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న, జగనన్నా, జగనన్నా. మమ్ము చల్లంగా చూడు మాయన్న. అక్షరాల 20 పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. తాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న, జగనన్న.
ఏమైనా మామూలు విషయం. ఆమె చేసినటువంటి మా ప్రాధాన్యతలు జగనన్నకి తోడుగా, జగనన్నకి నీట్గా ఆమె చేసిన ఆ రోజు యాత్ర కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇచ్చేటువంటి ప్రతి ప్రయోజనాన్ని సామాన్యుడికి అందవలసిన ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ విధానంలో ఎవరికైతే ఆరాధనలో ప్రతి ఒక్కరికి అందించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆనాటి రాజశేఖర్ గారి పరిపాలనని తిరిగి తీసుకొస్తానని చెప్పినటువంటి జగనన్నని అందరూ కూడా ఒక్కసారి చర్యలు పొందుదాం. జగన్కి జిందాబాద్ పొందుదాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పేటువంటి అమ్మఒడి కార్యక్రమం ఒక అద్భుతం. ఇద్దరు పిల్లల్ని చదివించుకోమని చెప్పానని చెప్తున్నాడు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టేవాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న, మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు. ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి మీ రాజన్న కూతురు, మీ జగనన్న పిల్లలు మన స్ఫూర్తిలో నమస్కరించుకుంటుంది. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలన చేయాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజలను ఇలా ప్రేమించాలి అని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని చూస్తున్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు, ముఖ్యమంత్రి ఏ పనులు చేయకూడదు, ముఖ్యమంత్రి తన కొడుకు మాత్రమే ఉద్యోగం ఇచ్చే ముఖ్యమంత్రి ఒక్కనే చూసింది ఈ దేశం. ప్రజలకు ఎవరికి ఉద్యోగాలు లేవు, కానీ చంద్రబాబు కొడుకు మాత్రం 3 ఉద్యోగాలు ఇచ్చాడు. ఏమి అర్హత ఉందని, ఏమి అనుభవం ఉందని చంద్రబాబు గారు 1 కాదు 2 కాదు 3 మంత్రి శాఖలకు 3 శాఖలకు మంత్రిని చేశాడు. ఈ కొట్టు గారికి కనీసం జయంతికి వర్ధంతికి ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నారట అక్కడ. చంద్రబాబు గారు రైతులకి రుణమాఫీ చేస్తానని ఘోరంగా తనా చేశాడు. రైతుల్ని డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నాడు, 1 పైసా రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళను మభ్య పెట్టడానికి పసుపు కుంకుమ అంటూ వెంగిలిచి వేధిస్తున్నాడు. అమ్మా నమ్ముతారా, అక్క నమ్ముతారా? నమ్మకండి. రాబోయే రోజుల రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా మహిళల రుణాలు ఎంతంటే అంత మొత్తం 4 విడతల్లో మీ చేతికి అందిస్తాడు జగనన్న. చంద్రబాబు గారు ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా చెల్లించడం లేదు. తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు పాపం చదువులు మానేస్తున్నారు.
రాజధాని రాజవ్వాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. మహిళలు, విద్యార్థులు, మన యువకులకు ఉద్యోగాలు రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమయ్యారు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంత ముఖ్యమైందో చిన్నపిల్లలు అడిగినా చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారి మేరకు మాత్రం అది ఎక్కలేదు. ఈయన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను బీజేపీతో సంసారం చేయడం కోసం తాకట్టు పెట్టేశారు. హోదా కాకుండా ప్యాకేజీ తీసుకుంటే డబ్బులు వస్తాయి, దానిలో కమిషన్లు ఈయన మిగిలించని ప్యాకేజీ తీసుకున్నాడు. దీంట్లో ప్రజా ప్రయోజనం ఉందా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు విఫలం కాలేదా? రాజధాని కట్టానన్నాడు, కట్టాడా? కేంద్రం 2500 కోట్లు ఇచ్చిందని మనకు కేంద్ర మంత్రి చెప్తున్నాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? జగనన్నను పిలుస్తోంది చూడు, కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. నువ్వు కబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా? నీ చలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం? కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు, రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరింత సమాచారంతో మరలా ఏసీటీ పొలిటికల్ రిపోర్ట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరింత సమాచారంతో మరలా ఏసీటీ పొలిటికల్ రిపోర్ట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.